హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నవీన్ టాకీస్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఈ మ్యాచ్ చాలా 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 ఎక్సైటింగ్ గా వెయిట్ చేశారు అందరూ. ఎందుకంటే తల ఎంట్రీ ఇస్తున్నాడు, రీ ఎంట్రీ వస్తున్నాడు అని చెప్పి తను హైదరాబాద్కి వచ్చినట్టు బస్సులో వీడియోలు, ఫోటోలు, ఎవ్రీథింగ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ సంబంధించిన వీడియోలు ఎవ్రీథింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇది అంతా ఏంటంటే బిజినెస్ టాక్టిక్స్ అన్నమాట. వాళ్ళ టికెట్స్ ఫాస్ట్ గా సెల్ అవ్వడానికి ప్రైస్ హైక్స్ ఉన్నాయి, బాగానే గట్టిగానే ఉన్నాయి. టికెట్ ప్రైజ్లు కూడా బాగానే, దాని మీద అన్నిటి మీద కలిపి వాళ్ళు గట్టిగా ఫస్ట్ సేల్ అవ్వాలి. కాబట్టి మొత్తానికి ధోని యొక్క హవా అయితే అక్కడ కొనసాగిందని చెప్పాలి. ఫైనల్గా అయితే ధోని గేమ్ ఆడలేదు, గేమ్లోకి రాలేదు, అసలు కనిపించలేదు గ్రౌండ్లో ఎక్కడ కూడా. సో ఇది మ్యాటర్ అనమాట. సో ఫైనల్గా సిఎస్కే ఫ్యాన్స్ కొంచెం నిరాశకు గురైపోయినా మ్యాచ్ అన్నా గెలిస్తే చాలే అంతే హ్యాపీ అనుకున్నారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళని 194 వరకే స్టాప్ చేశారు కాబట్టి గెలుస్తారులే ఈజీగా అని ఒక నమ్మకం స్ట్రాంగ్ గా ఉన్నారనమాట సిఎస్కే ఫ్యాన్స్. ధోని లేకపోయినా మ్యాచ్ గెలిచేగా బాగా సంబరాలు చేసుకుందాంలే అని ఫిక్స్ అయి ఉంటున్నారు. కానీ ఇక్కడ జరిగింది మొత్తం రివర్స్. చాలా చాలా బాగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళ స్కోర్ని. 194 స్కోర్ని చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి డిఫెండ్ చేసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. బౌలింగ్లో చాలా చాలా డెవలప్ అయ్యాడు, బౌలింగ్ బాగా వేసాడు, వికెట్లు తీసుకున్నాడు, అవసరమైన టైంలో వికెట్స్ బ్రేక్ త్రూస్ ఇచ్చి మ్యాచ్ని కాపాడగలిగాడు అని చెప్పాలి. అలాగే శివాంగ్ సూపర్ గా వేస్తున్నాడు బౌలింగ్. ప్రతి మ్యాచ్ ఫస్ట్ నుంచి కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. సూపర్ అని చెప్పాలి. నెక్స్ట్ అసలు ఏమంటారు, ప్రఫుల్ హింగే ఫస్ట్ 2 ఓవర్లు మామూలుగా 39 రన్స్ ఏమో కొట్టారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఓవర్లో ఎంతో కొట్టారు, మొత్తం ఆల్మోస్ట్ 50 రన్స్ దగ్గర కొట్టారు. కానీ లాస్ట్ ఓవర్ మాత్రం ప్రఫుల్ హింగేకే ఇచ్చారు నమ్మి. మరి అంత బాగా డిఫెండ్ చేశాడు. లాస్ట్ ఓవర్ 18 రన్స్ 16 రన్స్ ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా డిఫెండ్ చేశాడు. సో బౌలింగ్ యూనిట్ అయితే స్ట్రాంగ్ అయ్యారు ఎస్ఆర్హెచ్. అలాగే బ్యాటింగ్ కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్. ఒకరు మాత్రం హెన్రిచ్ క్లాసన్, మిస్టర్ కన్సిస్టెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్, అంతే ఫిక్స్. ప్రతి మ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ 283 రన్స్ 6 మ్యాచెస్ లో. అద్భుతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన స్ట్రైక్ రేట్, ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు, ఏ మ్యాచ్ వదిలిపెట్టలే. ఎవడు ఆడకపోయిన టీంలో ప్రతి ఒక్కరు వదిలేసిన తను మాత్రం పట్టుకొని టీం నీటి ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు హెన్రిచ్ క్లాసన్ అనమాట. మెచ్చుకోవాలి. నిన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మన పులి బ్యాక్ 15 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు, 59 రన్స్ కొట్టాడు. హెన్రిచ్ క్లాసన్ కూడా 59 రన్స్ కొట్టాడు. ఇద్దరు సేమ్ రన్స్ కొట్టినా డిఫరెన్స్ బాల్లో స్ట్రైక్ రేట్ లో తేడా ఉందన్నమాట. సో లాంగ్ ఇన్నింగ్స్ ఆడింది హెన్రిచ్ క్లాసన్ అయితే. షార్ట్ ఇన్నింగ్స్ స్వీట్ గా హాట్ గా ఫటా అని ముగిచేసాడు మన పులి. తొందరగా అవుట్ అయిపోయాడు అట్లా అటు ఇటుగా. ట్రావిస్ హెడ్ మాత్రం ఎక్కువ రన్స్ కొట్టలేదు, 23 రన్స్ అవుట్ అయిపోయాడు. ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి వస్తాడని వెయిట్ చేస్తూనే సిఎస్కే మ్యాచెస్ అన్ని అయిపోతున్నాయి. బట్ ఫామ్ లోకి మాత్రం రావట్లేదు. బ్యాటింగ్ లో స్టిల్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. బ్యాటింగ్ లో బాల్స్ టచ్ చేయడానికి కొంచెం అంటే కొంచెం తడబడుతున్నాడు అనిపించింది. చాలా చాలా కాన్ఫిడెంట్ అయితే లేదు ఇక్కడ, ఇంకా స్టిల్ కాన్ఫిడెంట్ లోకి రాలేదాను. లాస్ట్ మ్యాచెస్ గెలిచినప్పటికీ అట్లే ఉన్నాడంటే రుతురాజ్ గైక్వాడ్ ఏదో ఫీల్ అవుతుంది, ఏదో కొంచెం తనకి పర్సనల్ గా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోయినట్టు అనిపిస్తుంది. స్టిల్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాబట్టి చెన్నైలో, సో ఇంకొంచెం మంచిగా బెటర్ అయితే బాగుంటుంది అనిపించింది. బ్యాటింగ్ అయితే మాత్రం వాళ్ళను ఎక్కడ కూడా చిట్లు అవ్వకుండా ఎస్ఆర్హెచ్ వాళ్ళు బౌలింగ్ వేశారు. ఫస్ట్ చెన్నై బౌలింగ్ వాళ్ళు 200 పైన ఈజీగా వెళ్తా అనుకున్న దాన్ని తీసుకొచ్చి కట్టడి చేసేసి 194 దగ్గర ఆపేశారు. బాగా బౌలింగ్ చేసిన ఆల్రెడీ చెన్నైకి బౌలింగ్ బాగుంది. మనకు తెలుసు తను చౌదరి బాగా వేశాడు బౌలింగ్. అతను వచ్చి కొత్తగా పేరేం పేరు, చౌదరి అనే పేరు ఐడియా ఉంది, సారీ. సో అతను బౌలింగ్ బాగా వేసి 2 వికెట్లు వేసాడు ఫస్ట్ లోనే. సో అది ఒక మంచి కంబ్యాక్ అని చెప్పాలి. వాళ్ళకి చాలా మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పాలి. వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొంచెం రన్స్ తగ్గడానికి వీళ్ళు ఫస్ట్ లోనే బౌలింగ్ వికెట్లు తీసుకుంటూ రావడం అనమాట. కానీ హెన్రిచ్ క్లాసన్ ఇచ్చిన స్టాండింగ్ వల్ల, లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన విధానం వల్ల మిగతా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ స్కోర్ని, వాళ్ళ రన్స్ని టీమ్ రన్స్ లో యాడ్ చేయడం వల్ల 194 రన్స్ వరకు వెళ్ళారు. కాకపోతే తర్వాత ఈ స్కోర్ ని వీళ్ళు డిఫెండ్ చేసుకోగలరా చెన్నై వాళ్ళు స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఉంది, బాగా కొడతారు అని చెప్పి కొంచెం డౌట్ ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా అలా చెన్నైని మెల్లగా పక్కకి దోసేశారనమాట. ఆల్మోస్ట్ 10 రన్స్ డిఫరెన్స్ తో గెలిచేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఇది కంప్లీట్ గా టీమ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో ఎవ్రీథింగ్ కరెక్ట్ గా చేశారు కాబట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు ఇవాళ మ్యాచ్. అలాగే చెన్నై వాళ్ళు ఇంకొంచెం ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బ్యాటింగ్ లో వేస్తే బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ లో ఏదో చోట కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, మిస్కమ్యూనికేట్ అవుతుంది. సో మొత్తం యూనిట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే మ్యాచెస్ అనేది ముందుకు పోతాయి, ముందుగా అంటే గెలుచుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నాయి అనమాట. ఇప్పటికైతే కొంచెం కష్టమనే చెప్పాలి. ఈ సినారియోస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా క్వాలిఫికేషన్ సినారియోస్ చూడాలంటే చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే రాను మ్యాచెస్ టఫ్ అయిపోతూ ఉంటాయి. ఒక మ్యాచ్ తర్వాత ఓడిపోతే నెక్స్ట్ గెలవాల్సిన మ్యాచ్ పెరుగుతూ ఉంటాయి. ప్లేయర్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది, కెప్టెన్ మీద ప్రెజర్ పెరుగుతుంది,
ఫ్యాన్స్ ఫ్యాన్స్ నుంచి వచ్చే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ స్ట్రగుల్ అవుతూ ఉంటాయి కాబట్టి చెన్నై ముందే పెద్ద టీం కాబట్టి చెన్నైకి కొంచెం ఇంకా బూస్టప్ కావాలి. ధోని దిగాలి. ధోని దిగితే కొంచెం బూస్టప్ వస్తుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి ఏమైనా మ్యాచెస్ గెలవడానికి అవకాశాలు ఉంటాయేమో. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ. చెన్నై వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం. అలాగే అందరూ కూడా శాంసన్ కావచ్చు, మిగతా గుజరాత్ గైక్వాడ్ కావచ్చు కెప్టెన్గా అండ్ బ్యాట్స్మెన్గా మంచి నాక్స్ ఆడాలని కోరుకుందాం. ఇది మ్యాచ్ యొక్క సమ్మరీ, ఇన్నింగ్స్ యొక్క విశేషాలు. సో ఫర్దర్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేసేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకొని నా వీడియోలు మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.